నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకే కిషోరి వికాసం. ఎంపీపీ బడుగు రమేష్, ఐసిడిఎస్ పిడి సూర్యలక్ష్మి. బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకే కిషోరి వికాసం కార్యక్రమం అని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సూర్యలక్ష్మి, ఎంపీపీ బడుగు రమేష్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కొయ్యూరులో కిషోర్ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీ సూర్యలక్ష్మి మాట్లాడుతూ, కిషోర్ వికాసం 11 సంవత్సరాల బాలికల నుండి 18 సంవత్సరాల బాలికల వరకు మంచి మార్గదర్శకం చూపడం ప్రధాన కర్తవ్యం అని అన్నారు. కిషోర్ బాలికలకు గ్రూపులుగా తయారుచేసి వారి సమస్యలను గుర్తించి కౌన్సిలింగ్ చేయడం, ప్రతి నెల సమావేశం పెట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. కిషోర్ వికాసంపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలికలకు విద్య, వైద్యం, బాల్య వివాహాలు నిర్మూలన వంటివి నేర్పించడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిఓకే విజయకుమారి, మంప ఎస్ఐ శంకర్రావు, చైల్డ్ రైట్స్ ఫారం మండల కన్వీనర్ అచ్యుత్, ఎంపీహెచ్ఎన్ భూలోక, ఏపీఎం వెల్ఫేర్ అసిస్టెంట్ మోహన్, సచివాలయాల మహిళా పోలీసులు, రాజేంద్రపాలెం సర్పంచ్ పీఠా సింహాచలం, అంగన్వాడీ సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల అమ్మాయిలైనా అబ్బాయిలైనా కిషోర బాలికలు, కిషోర బాలులు అంటారు. మన జిల్లాలో మొత్తం కిషోర్ వికాసం అనేది స్టేట్ లెవెల్లో ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. గుంటూరులో ట్రైనింగ్స్ ఇచ్చారు. టీమోటిక్స్ వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది, కొంతమంది సిడీ బోర్డ్స్. అదేవిధంగా వాళ్ళు మా వెండాం వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల స్థాయి సిబ్బంది అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ది మండల స్థాయి నుంచి మా గ్రామ స్థాయి లెవెల్లో వెళ్ళడానికి ఎంఎస్కేలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఇలాగా మీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రాము లోకట్టు గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళాలన్నమాట. ఆ పిల్లలకి ఎంతసేపు చెప్పినా వాళ్ళకి పెళ్లి చేయకూడదు, పెళ్లి చేసుకోవద్దు అనేదే అర్థమవుతుంది. కానీ మన ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఎవరికి విషయాలు వెళ్ళాలి, వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళాలి. అవునా? ముఖ్యంగా తల్లిదండ్రులే తప్పు చేస్తుంటారు. 13 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ మేనరికము, వివాహమో, లేకపోతే తెలిసిన వాళ్ళు, లేకపోతే అమ్మాయి ఎవరైనా లవ్ చేసింది. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్లు అనేవి నేను వచ్చి 2.5 years ఇప్పుడు దగ్గర అవుతుంది. ఎవరు కంప్లైంట్స్ తక్కువ. జిల్లాలో మాకు వచ్చేవి 22 కంప్లైంట్స్. 22 కంప్లైంట్స్ని మేము నిలుపుదల చేయడం జరిగింది జిల్లాలో. యాక్చువల్గా ఇక్కడే ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి, కానీ ఎవరు చెప్పరు. ఎందుకని? మాకు మినిస్టర్ ఉన్నారు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, గుమ్మడి సంజయరాం గారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. మేడం గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా. మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, అంగన్వాడీ కార్యకర్తలు అదే గ్రామంలో నివసిస్తుంటారు, ఎంఎస్కేలు అదే గ్రామాల్లో పనిచేస్తున్నారు. ఆ ఊళ్ళో పెళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎందుకు ఎవరు చెప్పరు అని అడిగారు. నిజమే, మేము కలెక్టర్ గారు నన్ను అడిగేటప్పటికి మేమేం చెప్పాలి, మేము స్టన్ అయిపోయాం. కలెక్టర్ గారు నేను, మీరు మీ గ్రామంలో అటువంటివి తెలుస్తాయి. ఎక్కువగా ఇక్కడ పెళ్లి జరుగుతుందని ఎవరు ఇన్ఫార్మ్ చేయరు. అమ్మాయి వెళ్ళిపోతుంది, అబ్బాయి ఇష్టపడతాడు, అబ్బాయి కలిపి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక 5 months 6 months తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే వస్తుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు అది గమనించుకొని అసలు మన గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ మినిస్టర్ గారు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కలెక్టర్స్ ఆఫ్ ప్రకాశం జిల్లాలో మేము ఇంప్లిమెంట్ చేశాము. అదేవిధంగా పీడీ గారు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎంఎస్కేస్కి, ఆల్ అంగన్వాడీ వర్కర్స్కి కూడా మీరు వాళ్ళకి ప్రొఫార్మా ఇచ్చి ఆ బుక్లో అవి నమోదు చేయించాలి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏంటంటే, కలెక్టర్ గారు చెప్పింది ఫస్ట్ ఫ్రైడే గ్రామ స్థాయిలో బాల్య వివాహాల మీద అవగాహన కార్యక్రమం, సెకండ్ శుక్రవారం నాడు నెలలో ఫస్ట్ శుక్రవారం అనేది మార్చడం జరిగింది. ఎందుకంటే ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ వాళ్ళందరూ ఆ కమిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి మన స్థాయిలో వాళ్ళు ఏంటంటే గ్రీవెన్స్కి వస్తున్నారు. అందువల్ల అక్కడ ప్రోగ్రాం జరగడం లేదు గ్రామ స్థాయిలో. అందుకని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో